और एक बार इस YMCA का आंगन में परमेश्वर का राज्य के सुसमाचार का सभा चलाने के लिए प्रभु को कृपा दिया, धन्यवाद देता हूँ। మరొకసారి ఈ YMCA ప్రాంగణంలో దేవుని రాజ్య సువార్త జరిగించడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చారు. इस अंतिम दिनों में प्रभु को प्यार करने के कारण प्रभु को और एक मौका दे रहा है कि हम सभी लोग उसका मार्ग को पहचान लें। ఈ అంత్య దినములో దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నారు కనుక దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. प्रभु का मर्जी है तो आज कल और परसों इधर इस सभा हो जाएंगी। దేవుని చిత్తం అయితే ఈరోజు రేపు ఎల్లుండి ఈ కూడికలు ఇక్కడ జరపబడును. हम सभी लोग प्रार्थना के साथ प्रभु के चरणों में बैठे हैं। इस दिनों में प्रभु हमसे हम एक से बात करने के लिए మనమందరము ప్రార్థన పూర్వకంగా కూర్చుందాము. ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడడానికి. इस सभा का उद्देश्य हमको एक ही है कि मसीह का सुसमाचार दुनिया को प्रचार करें। ఈ సభ యొక్క ముఖ్యమైన ఉద్దేశం క్రీస్తు యొక్క సువార్త లోకానికి ప్రకటించడం. चाहे हम कोई भी वंश का, देश का, भाषा का हो, एक व्यक्ति को आत्मा का उद्धार के लिए एक ही मार्ग है, मसीह का सुसमाचार। మనం ఏ అంశం వారైనా, ఏ జాతి వారమైనా, ఏ భాష వారమైనా అందరి పట్ల దేవుని యొక్క చిత్తము అందరికీ క్రీస్తు సువార్త ప్రకటించడం. एक व्यक्ति को आत्मा को बचाने का एक ही मार्ग है, मसीह का सुसमाचार। ఒక ఆత్మని రక్షించడమే క్రీస్తు యొక్క సువార్త. एक धर्म का प्रचार नहीं है, ఇది మతం యొక్క ప్రసంగము కాదు. नहीं तो कोई संस्था का एक सभा नहीं है। ఇది ఒక సంస్థ యొక్క సభ కాదు. स्वर्ग का परमेश्वर इंसान को प्यार करते हुए उनके लिए क्या किया है और हम क्या करना है, यही बात इधर प्रचार किया जाता है। పరలోకపు తండ్రి మనుషుని కోసం ఏం చేశారో అదే విషయం ఇక్కడ ప్రకటింపబడుతుంది. इसलिए ये सुसमाचार कोई एक संस्था के लिए नहीं है, सभी के लिए इंतजाम किया गया है। ఈ సువార్త ఒక సంస్థ కోసం కాదు, అందరి కోసం సిద్ధపరచబడ్డది. प्रभु यीशु का सुसमाचार के विषय में हम ध्यान करेगा तो ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త గురించి మనం ధ్యానిస్తే उसके अंदर का खास बात यही कि प्रभु यीशु ने हमारे पापों के लिए क्रूस में मारा गया और गाड़ा गया, तीसरा दिन मरों से जी उठा। ఆ సువార్తలో ఉన్న ముఖ్య విషయము క్రీస్తు మన కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మూడో దినమున తిరిగి లేచారు. यही है सुसमाचार। ఇదే సువార్త. है तो इस सुसमाचार के अंदर का भेदिक बातें, परमेश्वर का योजना क्या है करके आप लोगों को प्रकट करने के लिए अंदर आ गया है। ఈ సువార్తలో ఉన్న ఆ మర్మమైన విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. प्रभु यीशु मसीह का क्रूस का मृत्यु है सुसमाचार का खास बात। క్రీస్తు యొక్క శిలువ యొక్క మరణమే సువార్త యొక్క ముఖ్యమైన విషయము. प्रभु यीशु मसीह का क्रूस के बिना कोई सुसमाचार नहीं होगा। క్రీస్తు యొక్క శిలువ లేకుండా ఏ సువార్త కూడా లేదు. मसीह मार्ग का मुख्य अंश है प्रभु यीशु का क्रूस का मौत। క్రీస్తు యొక్క మార్గం యొక్క ముఖ్య విషయమే క్రీస్తు యొక్క మరణము. तो मसीह इस जगत में आकर क्यों अपना जीवन दिया है? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎందుకు తన ప్రాణం ఇచ్చారు? प्रभु यीशु मसीह का मृत्यु के द्वारा असली में क्या हुआ है? క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా నిజానికి ఏమి జరిగింది? एक ही शब्द में बोलेगा तो ఒక మాటలో చెప్పాలంటే एक पापी इंसान को उद्धार देने के लिए ही प्रभु ने क्रूस में मारा गया है। ఒక పాపి అయిన మానవునికి రక్షణ ఇవ్వడానికి క్రీస్తు శిలువలో మరణించారు. तो प्रभु यीशु एक पापी को उद्धार मिलने के लिए यीशु मसीह का मृत्यु का क्या जरूरत है? క్రీస్తు పాపి కోసం శిలువలో మరణించడానికి ఉన్న అవసరత ఏంటిది? एक पापी को बचाने के लिए मसीह क्रूस में मरने का क्या जरूरत है? ఒక పాపిని రక్షించడానికి క్రీస్తు శిలువలో మరణించడానికి ఉన్న అవసరం ఏమిటి? मुक्ति पाने के लिए
संसार में कई धर्म का कार्यक्रम होता है। ముక్తి పొందడానికి లోకములో ఎన్నో మత సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. एक एक धर्म को अपना अपना कार्यक्रम है, कहते ऐसा करेगा तो मुक्ति मिलेगा। ఒక్కొక్క మతానికి తమ తమ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ విధంగా మీరు చేస్తే మీకు ముక్తి దొరుకుతుంది. लेकिन परमेश्वर का वचन बहुत स्पष्ट में कहता है, దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. एक पापी को उद्धार पाने के लिए एक ही नाम दिया गया, प्रभु यीशु मसीह है। ఒక పాపి రక్షణ పొందడానికి ఒకే నామం ఇవ్వబడ్డది, ప్రభువైన యేసుక్రీస్తు నామం. वो एक धर्म का सिद्धांत नहीं है, అది మతం యొక్క సిద్ధాంతము కాదు, एक संस्था का सिद्धांत नहीं అది है, ఒక సంస్థ యొక్క సిద్ధాంతము కాదు, स्वर्ग का परमेश्वर का योजना है। అది పరలోక దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. तो प्रभु यीशु मसीह क्रूस में मरने के द्वारा एक इंसान का जीवन में क्या क्या फल हो जाता है। ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించడం వలన ఒక మనుషుని జీవితంలో ఏ ఏ కార్యాలు ఏ ఫలములు కనిపిస్తాయి. एक पापी इंसान कई बातों से बांधा गया है। ఒక పాపి అయిన మానవుడు అనేక విషయములతో బంధింపబడి ఉన్నాడు. वो शारीरिक तौर पर आज़ादी से चलता तो भी ఆయన శరీర ప్రకారంగా స్వతంత్రుడిగా నడుస్తున్నప్పటికీ वो आत्मिक तौर पर कई प्रकार बांधा गया है। అతడు ఆత్మీయంగా అనేక విషయములతో బంధింపబడ్డాడు. आज इंसान को देखो, ఈరోజు మానవుని చూడండి, वो स्वतंत्र नहीं है। ఆయన స్వతంత్రుడు కాదు. किसी को पूछ लो, ఎవరినైనా అడగండి, कोई भी स्वतंत्र नहीं है। ఎవరు కూడా స్వతంత్రులు కాదు. किसी न किसी बातों से वो बांधा हुआ है। ఏదో విషయము చేత అతడు బంధింపబడి ఉన్నాడు. उसके आत्मा को एक असली आज़ादी उनको है ही नहीं। అతని యొక్క ఆత్మకు ఒక నిజమైన స్వతంత్రత లేదు. इस कारण ఈ కారణాన్ని బట్టి एक आत्मिक आनंद उनका जीवन में कभी अनुभव नहीं कर ఒక सकता। ఆత్మీయ యొక్క ఆనందం తన జీవితంలో ఎప్పుడు అతడు అనుభవించలేకపోతుండు. वो हमेशा एक गुलामगिरी उनका जीवन में अनुभव होता है। అతడు ఎల్లప్పుడూ ఒక బానిసత్వముని అతడు అనుభవిస్తాడు. कोई ना कोई शक्ति उसको बांध कर रखा है। ఏదో శక్తి అతన్ని బంధింప పెట్టింది. तो जब तक इस शक्तियों से उनको छुटकारा नहीं मिलेगा, एक इंसान का उद्धार नहीं होता है। ఈ శక్తుల నుండి ఎప్పటి వరకైతే అతడు విడుదల పొందడో మానవునికి రక్షణ కలగదు. हम प्रभु का वचन में देखेगा तो మనము దేవుని వాక్యములో చూస్తే इंसान खास करके किस किस बातों से बांधा गया है। మనుషుడు ముఖ్యంగా ఏ ఏ విషయముల చేత బంధింపబడ్డాడు. हम सुसमाचार के अनुसार ध्यान करने से మనము సువార్త ప్రకారంగా ధ్యానిస్తే इंसान इस संसार का हकीम के द्वारा नहीं तो इन संसार का शक्ति के द्वारा वो बांधा गया है। మనుషుడు ఈ లోక అధికారి చేత అనగా ఈ లోకపు శక్తి చేత మానవుడు బంధింపబడ్డాడు. दूसरा वो मौत से बांधा गया है। రెండోది అతడు మరణము చేత బంధింపబడ్డాడు. पाप का मजदूरी जो मौत, పాపం వలన వచ్చే జీత మరణము. उस मौत से बांधा गया है। అతడు ఈ మరణము చేత బంధింపబడ్డాడు. तीसरा है మూడోది उन्होंने धर्म का कई कानून से बांधा गया है। అతడు మత సంబంధమైన అనేక సిద్ధాంతముల చేత అతడు బంధింపబడ్డాడు. खास करके ये 3 प्रकार इंसान बांधा गया है। ముఖ్యంగా మానవుడు ఈ మూడు విషయముల చేత బంధింపబడ్డాడు. दुनिया का शक्ति, లోకము యొక్క శక్తి, मौत का शक्ति, మరణము యొక్క శక్తి, धर्म का शक्ति। మతము యొక్క శక్తి. किसी को भी पूछ लो, देख लो, ఎవరినైనా అడగండి, जो व्यक्ति को इस बातों से असली छुटकारा आत्मिक तौर पर होगा, उसी को ही उद्धार मिलेगा। ఎవరికైతే నిజానికి ఈ విషయములతో ఆత్మీయంగా విడుదల దొరుకుతుందో వారికే నిజమైన రక్షణ కలుగును. तो प्रभु यीशु मसीह क्रूस में मारा गया कि हमको इस शक्तियों से छुड़ाने के लिए। ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడంటే ఈ శక్తుల నుండి మనల్ని విడిపించడానికి. प्रभु यीशु का क्रूस का मृत्यु इस शक्तियों के खिलाफ का एक लड़ाई था। ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ఈ శక్తులకు విరుద్ధంగా ఉన్న ఒక పోరాటమే. प्रभु यीशु का मौत साधारण लोगों का मौत जैसा नहीं है। ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము సాధారణ మనుషునికి జరిగే మరణము కాదు. दुनिया में कोई भी हो, वो जब जिंदा रहेगा तभी उससे किसी को फायदा होता है। లోకములో ఎవరైతే బ్రతుకుంటారో వారి ద్వారా ఏదో లాభం కలుగును. लेकिन प्रभु यीशु मसीह ऐसा नहीं। కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఇలా కాదు. प्रभु यीशु मसीह का मौत के द्वारा सारे दुनिया को फायदा मिलता है। ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా అనేకులకు లాభము మేలు కలుగును. ये दुनिया के सारे महान लोगों के मौत के द्वारा दुनिया को कुछ
नष्ट हो गया, ఈ లోకంలో ఉన్న మహాత్ముల యొక్క మరణమును బట్టి లోకానికి నష్టం జరిగింది, कोई लाभ नहीं हो गया। వారి వల్ల ఏ లాభం దొరకలే, लेकिन एक ही व्यक्ति का मौत के द्वारा కానీ ఒక వ్యక్తి మరణము ద్వారా सारे इंसान को फायदा मिल गया। ప్రతి ఒక్క మనుషునికి ప్రయోజనము మేలు జరిగింది, वो प्रभु यीशु मसीह का मृत्यु है। అదే క్రీస్తు యొక్క శిలువ యొక్క మరణము। हालेलुया। హల్లెలూయా। तो यीशु मसीह का मौत एक व्यर्थ बात नहीं है, క్రీస్తు యొక్క శిలువ మరణం అది వ్యర్థమైన విషయం కాదు, वो परमेश्वर का योजना అది है। దేవుని యొక్క సంకల్పము। जब प्रभु यीशु जिंदा था, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే జీవించి ఉన్నాడో उस समय वो जो नहीं कर सका, ఆ సమయంలో అతడు ఏమి చేయలేకపోయాడు, उनके मौत के द्वारा उन्होंने किया है। ఆయన మరణము ద్వారా అది జరిగించాడు। प्रेज द लॉर्ड। హల్లెలూయా। हालेलुया। सभी लोग ध्यान से समझना, అందరూ ధ్యానపూర్వకంగా అర్థం जब చేసుకోవాలి। प्रभु यीशु मसीह जगत में शरीर में वो रहते थे, యేసుక్రీస్తు ఎప్పుడైతే శరీరధారికి లోకంలో జీవించి ఉన్నాడో केवल इंसान का शारीरिक जरूरत ही वो पूरा किया है। కేవలం మానవుని యొక్క శరీర అవసరములే ఆయన నెరవేర్చాడు। जो उनको बीमार है, ఎవరికైతే రోగం ఉందో उसको शरीर को चंगाई दिया। వారి శరీరానికి స్వస్థత కలిగించాడు। जो भूखा है, ఎవరైతే ఆకలితో ఉన్నారో उनको शरीर के लिए खाना दिया। వారి శరీరానికి ఆయన ఆహారం ఇచ్చారు, उन्होंने द्राक्षस बना के दिया। ఆయన ద్రాక్షరసం చేసి ఇచ్చారు। कई प्रकार का चंगाई चमत्कार किया। అనేకమైన అద్భుతములు మహత్కార్యములు స్వస్థతలు చేశాడు। ये सब कुछ इंसान के शरीर के लिए था, ఇవన్నీ మనుషుని యొక్క శరీరము కోసమే। लेकिन కానీ प्रभु यीशु मसीह का क्रूस का मृत्यु కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము हमारा शरीर के लिए नहीं, మన శరీరము కోసం కాదు, सबसे सारे दुनिया से कीमती हमारे आत्माओं के लिए है। సర్వలోకానికంటే విలువైన మన ఆత్మ కోసమే। प्रेज द लॉर्ड। హల్లెలూయా। तो एक व्यक्ति के आत्मा को फायदा प्रभु यीशु का मृत्यु के द्वारा ही हो जाएगा। ఒక వ్యక్తి యొక్క ఆత్మకు ప్రయోజనము క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారానే జరుగును। आज कई लोगों को यीशु मसीह जब जिंदा था उस समय जो सेवकाई किया वही सेवकाई चलाने वाला है आज कई लोग। ఈ రోజు అనేకులు యేసుక్రీస్తు ఎప్పుడైతే జీవించి ఆయన ఈ ప్రకారంగా శరీర ప్రకారమైన సేవ చేశాడో అదే ఈ రోజు అనేకులు చేస్తున్నారు। हालेलुया। హల్లెలూయా। आज हम ज्यादा सा वही दिखता है। ఈ రోజు చాలా మటుకు అదే కనిపిస్తుంది। प्रभु यीशु मसीह जब शरीर में जिंदा था उस समय में इन्होंने जो सेवकाई किया अभी भी कई लोग वही कर रहा है। యేసుక్రీస్తు శరీరంలో బ్రతుకున్నప్పుడు ఆయన ఏమేమి చేశారో ఈ రోజు కూడా అనేకులు అదే చేయడానికి అదే చూస్తున్నాము। ऐसा सेवकाई करते समय प्रभु के पास हजारों भीड़ जमा हो गया। ఇటువంటి సేవ చేస్తున్నప్పుడు వేల కొలది మంది గుంపుగా ప్రభు దగ్గరకు వచ్చారు। लेकिन जब प्रभु यीशु क्रूस में मरा है, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో మరణించారో उनके साथ का लोग भी छोड़ दिया है। ఆయనతో ఉన్నవారు కూడా ఆయనను విడిచిపెట్టారు। हालेलुया। హల్లెలూయా। आज दुनिया को ना समझने वाला भेद है मसीह यीशु का क्रूस का मृत्यु। ఈ రోజు లోకానికి అర్థం కాని గొప్ప మర్మమే క్రీస్తు యొక్క సిలువ మరణము। क्योंकि एक व्यक्ति जब जिंदा है तभी उन्होंने समाज के लिए दुनिया के लिए कुछ ना कुछ कर सकता है। ఏ వ్యక్తి అయితే శరీరపరంగా బ్రతుకున్నాడో సమాజానికి లోకానికి ఏమైనా చేయగలుగుతాడు। तो लोग भी वही सोचा है, మనుషులు కూడా అదే ఆలోచించారు। यीशु अगर शरीर में जिंदा है तो हमको शरीर में चंगाई मिलेगा, रोटी मिलेगा, द्राक्षस मिलेगा, कई प्रकार के चमत्कार हमारे जीवन में हो जाएंगे। యేసుక్రీస్తు ఆయన శరీర ప్రకారంగా బ్రతుకుంటే మాకు ద్రాక్షారసం, రొట్టెలు, చేపలు, స్వస్థతలు, అద్భుతాలు మాకు దొరుకుతాయి। हमें यही लोग चाहा है, జనులు ఇదే కోరుకున్నారు। लेकिन प्रभु यीशु मसीह हमें इनका शरीर में उन्होंने आना उसका मतलब वो नहीं था। ఆయన శరీరములు రావడానికి ఉన్న ఉద్దేశం అది కాదు। प्रभु यीशु मसीह परमेश्वर आत्मा होकर ही उनको कई अद्भुत काम कर सकता है, దేవుడు ఆత్మగానే ఉండి అనేక అద్భుతాలు ఆయన చేయగలుగుతాడు। लेकिन क्यों वो शरीरधारी होकर आ गया? కానీ ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడు? एक ही बात के लिए है, ఒకే విషయం కోసము। आत्मा परमेश्वर कभी मर नहीं सकता, खून नहीं बहा सकता, ఆత్మైన దేవుడు ఎప్పుడు మరణించలేడు, ఆయన రక్తం చిందించలేడు। इसलिए खून बहाना मरना चाहिए तो शरीर में आना ही जरूरी है। ఆయన మరణించాలంటే రక్తం చిందించాలంటే ఆయన శరీరం రావడం అవసరమై ఉన్నది। आत्मा होकर रहने से कभी नहीं होगा, ఆయన ఆత్మగా ఉంటే ఇది ఎప్పటికీ జరగదు। लेकिन खून बहाना मरना वो परमेश्वर का धार्मिकता है। రక్తం కార్చడము మరణించడం అది దేవుని యొక్క నీతి అయి ఉన్నది। उसके लिए प्रभु यीशु खून और मांस में जगत में आया। అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు రక్త మాంసముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు। मतलब उन्होंने इंसान होकर जन्म हो गया, इसलिए ही कि वो मरने के लिए इंसान होकर आया है। ఆయన మనుషుడిగా ఎందుకు జన్మించాడంటే దాని యొక్క ఉద్దేశం ఆయన మరణించడానికే జన్మించాడు। लेकिन आज दुनिया को न समझने वाला बात है यीशु का मौत। ఈ రోజు లోకానికి అర్థం కాని విషయమే క్రీస్తు యొక్క సిలువ మరణము। हालेलुया। हालेलुया। असली में प्रभु यीशु मसीह का सबसे बड़ा सेवकाई है क्रूस का मृत्यु। ముఖ్యానికి యేసుక్రీస్తు యొక్క గొప్ప సేవనే సిలువ యొక్క మరణము। हालेलुया। बाकी पूरा शरीर के लिए थोड़ा समय के लिए है, మిగతా అన్ని శరీరం కోసం కొద్ది సమయం కోసమే। लेकिन हमें
इतना कीमती सेवगाई, सबसे बढ़कर सेवगाई उन्होंने क्रूस पर किया है। ఇంత ముఖ్యమైన సేవ, గొప్ప సేవ ఆయన సిలువలో జరిగించాడు. प्रेज द लॉर्ड। ऐसा ही तो ఇలా అయితే उनका क्रूस